హాయ్ స్టూడెంట్స్. మరి ఈ సంవత్సరము 2025లో మనకి మరి ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు అంటే బీటెక్ స్టూడెంట్స్, బీటెక్ అయిన వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు వీళ్ళకి అప్డేట్ అమ్మ. 2025లో ఏమైందంటే 1,22,000 ఉద్యోగాలు అయితే ఊస్ట్ అయినాయి అంట, అవుట్ అంట. కొనసాగుతున్న లే ఆఫ్స్ అయితే కొనసాగుతున్నాయి. మరి 2026లో లే ఆఫ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందా? మరి ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఒకసారి వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 కంపెనీలు ఇంటెల్లో 25,000 మందిని తీసేశారంట, మైక్రోసాఫ్ట్లో 15,000 మంది, అమెజాన్లో 14,000, వెరిజాన్లో 13,000, టీసీఎస్ 12,000, హెచ్పీలో 6,000, సిమెన్స్ 5,600, సేల్స్ ఫోర్స్ 4,000, మెటా 6,000, గూగుల్ 3,000. ఈ విధంగా భారీ లే ఆఫ్లు అయితే జరిగినాయేమో. ఆల్రెడీ మనకు తెలిసే టీసీఎస్లో అఫీషియల్గా ఇక్కడ 12,000 అంటున్నారు, కానీ ఇక్కడ చాలా ఉన్నాం, ఒక 50,000, 60,000. నాకు తెలిసిన చాలామంది కూడా టీసీఎస్లో లే ఆఫ్ అయిపోయారు పిల్లలు కూడా. ఈ విధంగా ఇది అఫీషియల్ డేటా. మనకి 1,20,000 ఉద్యోగాలు అంటున్నారు, కానీ ఇంకా ఎక్కువ కూడా అయ్యి ఉండొచ్చు. 2 లక్షలు 3 లక్షల దాకా అయ్యి ఉండొచ్చు. అంటే ఆన్ పేపర్ వీళ్ళు కొంతమంది ఫోర్స్ఫుల్గా వెళ్ళిపోమంటారు, రిజైన్ చేయమంటారు. హెచ్ఆర్ వచ్చేసి మీరు రిజైన్ చేయండి, మీరు రిజైన్ చేయకపోతే మీకు ఇది రిలీవింగ్ లెటర్లో మీకు బ్యాడ్ రిమార్క్ ఇస్తారు అంటే వాళ్ళని భయపెడతాం జరుగుతుంది. అలా కూడా కొన్ని జరుగుతాయి. మరి చూసినట్టయితే మరి కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే వీడియోలో సాంకేతిక రంగం కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్స్ అయితే కొనసాగుతున్నాయి. ఏ స్విచ్ ప్రధానంగా ఐటీ రంగంపై ప్రభావం చూపుతుంది. కంపెనీలు నూతన సాంకేతికను అందిపుచ్చుకోవడము, పునర్వ్యవస్థీకరణ, రీఆర్గనైజేషన్ అడుగులు వేస్తుంటే ఉద్యోగులు తీసివేతలు తప్పనిసరి. పరిశ్రమ వర్గాల్లో మాట. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొంతకాలం పాటు టెక్ కంపెనీలు ఎప్పుడుమప్పుడుగా నియామకాలు చేపట్టాయి కోవిడ్ తర్వాత. అయితే స్థూల ఆర్థిక ఒత్తిళ్లతో కొన్నాళ్ళుగా మార్కెట్ దిద్దుబాటు గురవుతుంది. ఇటీవల కాలంలో ఏఐ ఆటోమేషన్ వైపు పరిశ్రమ మలుతుంది. దీని ఫలితంగా 2025లో ప్రపంచవ్యాప్తంగా 257 టెక్ సంస్థలు 1,22,000 మందికి ఉద్యోగావసరం పలికి. ఇది అఫీషియల్ డేటా. అన్అఫీషియల్ 2 లక్షలు ఉండొచ్చు, 3 లక్షలు ఉండొచ్చు, మనకు తెలియదు. అది చాలామందికి తెలుసు. ఎఫ్ఐఈ వెబ్సైటు వెల్లడించింది. సిబ్బందిని ఇంటికి సాగనంపిన సంస్థల్లో అమెజాను, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ దిగ్గజాలు అయితే ఉన్నాయి. 2023తో పోలిస్తే ఈ తీసివేతలు సగానికంటే తక్కువే కావడం గమనార్హం. 23లో కూడా బాగా లే ఆఫ్లు జరిగిందంట. మరో సాంకేతిక దిగ్గజం యాపిల్ సైతం డజన్ల కొద్దీ సేల్స్ సిబ్బందిని కుదించేసింది. ఎందుకంటే ఈ యొక్క ఏఐ వచ్చిన తర్వాత వీళ్ళకి అంత సిబ్బంది అవసరంలా. ద్రవ్యోల్బణము, సుంకాల కారణంగా పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో కంపెనీల వ్యయాలను తగ్గించుకోవడానికి మరేవిధంగా మార్గాలను అన్వేషిస్తున్నాయి. తక్కువ మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహించడం, ఏఐపై ఆధారపడటం కంపెనీలకు ఆకర్షణమైన స్వల్పకాలిక పరిష్కారంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ ఏడాదిలో ఎందరో విధ్వంసకు గురయ్యారు. ఏడాదిలో 22లో మనకి 1,65,000 తీసేసారంటమ్మ. 22లో 23లో 2,64,000 ప్రపంచవ్యాప్తంగా. 24లో వచ్చేసి 1,52,000. 25లో చూస్తే మరి చాలా తక్కువే. 2025లో లే ఆఫ్స్ అనేవి చాలా తక్కువగానే ఉండట్టు. కాకపోతే ఇదంతా అఫీషియల్ డేటా. అన్అఫీషియల్గా చాలా ఉండొచ్చమ్మా. అలా అఫీషియల్గా సపోజ్ దానికి ప్రధాన కారణాలు ఏంటంటే అసలు ఎందుకు లే ఆఫ్స్ అవుతున్నాయి అన్నట్టు. లే ఆఫ్స్కి ప్రధాన కారణాలు ఏంది? మెయిన్ ఓవర్ హైరింగ్. ఇప్పుడు ఒక పనికి 10 మంది కావాల్సి 20 మందిని 30 మందిని. టీసీఎస్లో అదే జరిగింది. కోవిడ్-19 సంస్థలో కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రిమోట్ వర్క్ టూల్స్ డిమాండ్ పెరిగింది. దీంతో టెక్ పరిశ్రమలో భారీగా నియామకాలు దాల్చింది. ప్రస్తుత మార్కెట్ యథాతథ చేరుకోవడం, డిమాండ్ వృద్ధి సాధారణం కావడంతో కంపెనీలు తాము అధిక సిబ్బందితో ఉన్నట్టు గుర్తించే ప్రస్తుతం డిమాండ్కు అనుగుణంగా శ్రామిక శక్తిని సరైన పరిమాణంలో ఉపయోగిస్తున్నారు. ఇది ఓవర్ హైరింగ్ అయ్యారు. ఓవర్ హైరింగ్ కూడా ప్రధానమైన రీజన్. ఇక తర్వాత పోతే పెట్టుబడిదారుల డిమాండ్స్ అమ్మ. ఇన్వెస్టర్స్ అధిక ధర పెరుగుతున్న వడ్డీ రేట్లు, మాంద్యాల భయం వంటివి ప్రపంచ ఆర్థిక ఎదురుగాలు, నిర్వహణ ఖర్చులు పెరగడం, మరి మెయింటెనెన్స్ కాస్టర్స్, మరి లాభాలు తగ్గించుకోవడం. పెట్టుబడిదారులు ఇప్పుడు లాభదాయకత, ఆర్థిక క్రమశిక్షణ కోరుతున్నాయి. ఖర్చులను తగ్గించడానికి, లాభాలను మెరుగుపరచడానికి తొలగింపులు కంపెనీలు తక్షణ మార్గంగా మూడో రీజను, అసలు లే ఆఫ్కి ప్రధాన కారణం మూడో రీజన్ ఎటువంటి అంటే ఏఐ ఆటోమేషన్ విభాగాల్లో శక్తివంతమైన అభివృద్ధి స్వీకరణ, ఉద్యోగుల తొలగింపు ప్రధాన కారణమమ్మ. కంపెనీలు ఏ మౌలిక సదుపాయాలు పరిశోధనలో కోట్ల
మెయిన్ ఏంటంటే ఏఐ ఆటోమేషన్ పైన కదా మూడోది. అసలు మెయిన్ ఏఐ ఎందుకంటే ఏఐ వల్ల ఉపయోగం ఏంటంటే ఒక 100 మంది చేసే పనిని 10 మంది చేస్తుంది. 10 మంది చేసేది. ఈ 10 మంది కూడా ఎందుకు సార్ అంటారు. 10 మంది ఎందుకు ఏఐ చేసే పని కరెక్ట్గా చేస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి, క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవడానికి అంతే. ఈ 10 మంది లేకపోతే వీళ్ళు కూడా ఈ 10 మంది కూడా అవసరంలా. మరి కనీసం ఆ 10 మంది ఒకళ్ళిద్దరు కూడా లేకపోతే ఏఐ చాలా మిస్టేక్స్ చేస్తుంది కదా. మరి అదేవిధంగా సమర్థతకు పెద్దపీట. అనేక టెక్కదిగజాల నిర్వహణ సామర్థ్యం, వేగంపై దృష్టి సారించే భవిష్యత్తు వృద్ధి విభాగాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు వీలుగా ప్రాజెక్టులు, పేలవమైన పనితీరు గల ఈనులు తగ్గించుకున్నాయి. సమర్థతకు టెక్కిన స్కిల్కి మంచి గుర్తింపు ఇస్తున్నాను. ఇవాళ రేపు ఏంటంటే స్కిల్ ఇంపార్టెంట్ అమ్మ. మీరు మీ దగ్గర స్కిల్ అనేది ఉంటే ఏ వచ్చినా దాన్ని తాత వచ్చినా కానీ మిమ్మల్ని ఏం చేయలు. మీరు ఇక్కడ కాబట్టి ఇంకో చోట సర్వైవ్ అవుతారు. స్కిల్ అప్డేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు నిరంతర విద్యార్థి అయ్యి ఉండాలి. స్కిల్ అప్డేట్ చేసుకోవాలి. 5వ కారణము నిర్దిష్ట రంగాల్లో తగ్గుతున్న డిమాండ్ అంట. వ్యక్తిగత కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్, సాంప్రదాయ నెట్వర్కింగ్ హార్డ్వేర్ వంటి కొన్ని ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిందంట. వ్యక్తిగత అంటే పర్సనల్ కంప్యూటర్స్ ఎవరు కొంటారు. ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ పీసీల వినియోగం చాలా తగ్గిపోయింది. అన్ని మొబైల్లోనే చేసేస్తారు. ఇంతకుముందు ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లు ఎక్కువ ఉండేవాళ్ళు. ఫలితంగా వాటితో ముడిపడి ఉన్న నిర్దిష్ట వ్యాపార యూనిట్లో ఉద్యోగుల కోత అయితే ఏర్పడుతుందంట. ఇది ఎంప్లాయీస్ మరి ఎవరైనా బీటెక్ ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు కూడా మీ యొక్క స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోండి డే బై డే. అంటే ఇప్పుడు మార్కెట్కి అనుగుణంగా మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. అంటే మనం నిరంతర విద్యార్థి ఉండాలి. సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేయటం అంటే నిరంతర విద్యార్థి అయి ఉంటేనే మనం తట్టుకుంటాం. అది ఏమన్నా కానీ ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలి. కొత్త కొత్త టెక్నాలజీ వస్తే కొత్తగా నేర్చుకుంటూ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ తీస్తే వేరే చోటకి వెళ్తాం. దానిలో పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర స్కిల్ ఉందనుకోండి, మీలో కాన్ఫిడెన్స్ పెరిగిద్దే. నువ్వు తీసేస్తే నేను వేరే చోటకి వెళ్ళిపోతానని ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిపోతుంది. మీ దగ్గర స్కిల్ లేదనుకోండి, ఇక్కడే ఉండి వాడు చెప్పింది మరి తర్వాత వేరే చోట కూడా ఉద్యోగాలు ఇవ్వరు. మనం వేరే చోటకి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్గా ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నువ్వు అక్కడ ఏం చేసావని మనము అతనికి డెమోన్స్ట్రేషను మరి అతనికి ఆ కంపెనీలో ఉండే వాళ్ళకి ఇచ్చేటట్టు ఉండాలి. నేను ఇది చేశాను, ఈ వర్క్ చేశాను, ఈ కంట్రిబ్యూషన్ చేశాను అనేవాళ్ళు వాళ్ళు కూడా మిమ్మల్ని ఆటోమేటిక్గా తీసుకుంటారు. ఇది స్టూడెంట్స్ మరి ఎవరైనా బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా జాబ్స్ కోసం కూడా ట్రై చేసే వాళ్ళకి స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి. ఏదైనా బీటెక్ పాస్ అయ్యామా బయటకు వచ్చామా, ఎంటెక్ పాస్ అయ్యామా బయటకు వచ్చామని కాదు. ఒకవేళ మీకు ప్లేస్మెంట్ వస్తే ఓకే, నో ప్రాబ్లం. ప్లేస్మెంట్ వచ్చింది అనుకోండి, నో ప్రాబ్లం. ప్లేస్మెంట్ రావాలి, స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి. కోడింగ్ స్కిల్స్, C++ స్కిల్స్, కోడింగ్, టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నవాడికి ఎక్కడైనా ఇక్కడ పోతే ఉద్యోగం ఇంకోటి దొరికింది. అదే నేను మరి నా పాయింట్ బాటమ్ నుంచి చెప్తున్నాను. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావర్ అకాడమీ. థ్యాంక్ యూ, బాయ్.